హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ గుత్తి దొండకాయ కర్రీ. ముందుగా దొండకాయలు తీసుకున్నాను. ఆ దొండకాయలు శుభ్రంగా కడిగి ఆ విధంగా నాట్లు పెట్టుకోవాలి. అన్ని కాయలు అలా నాట్లు పెట్టేసుకోండి. ముందుగా మిక్సీ బౌల్ తీసుకోండి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకులు, చిన్న అల్లం ముక్క, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 యాలక్కాయ, కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఆ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి లాస్ట్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటే బరగ్గా ఉల్లిపాయ ఉండాలి. కర్రీ బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, ఆ దొండకాయలు అందులో వేసేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుని వండుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దొండకాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓ ప్లేట్లోకి తీసేసుకోండి మొత్తం. అందులోనే 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మనం మిక్సీ పెట్టుకున్న మసాలా ఉంది కదా, అందులో వేసేసుకోండి. వేసేసుకుని ఫ్రై చేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేయటంలో తొందరగా మసాలా మగ్గుతుంది. కొద్దిగా పసుపు. బాగా ఫ్రై చేసుకోండి మసాలా పచ్చివాసన పోయేదాకాను. ఫ్రై అయిపోయింది కదా, కారం వేసేసుకోండి. 2 స్పూన్లు కారం వేసుకోండి. కాసేపు ఫ్రై చేయండి. కారాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, కాసేపు ఫ్రై చేసుకుని తగినంత వాటర్ వేసుకోవాలి. కర్రీలో తగినంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక కాసేపు మూత పెట్టుకుని ఉడకనివ్వండి. ఉప్పు మసాలా పట్టి దొండకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టుకోండి. రెడీ అయిపోయింది గుత్తి దొండకాయ కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.